వెల్కమ్ టు శాస్త్రివి. నేను మీ సుప్రియ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ కూడా ఉన్నారు. అదేవిధంగా అక్కడ జరిగిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని కూడా పర్యవేక్షించారు. అదేవిధంగా నారా లోకేష్ కూడా ఈ విషయంలో కొంత పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఏం జరిగింది, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఈ గొడవకి కారణం ఏంటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రబాబు కుటుంబం తిరుమల చేరుకుని గాయత్రి నిలయంలో బస చేసింది. ఈ క్రమంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. చంద్రబాబు కుటుంబం తిరుమలకు వచ్చిన సమయంలో చంద్రబాబు బస చేసే అతిథి గృహం పక్కన పరదాలు కట్టారు. ఈ పరదాలను గమనించి మంత్రి నారా లోకేష్ సెటైర్లు పేల్చారు. ఇక్కడ పరదాలు ఎందుకు కట్టారు అంటూ లోకేష్ పోలీసులను ప్రశ్నించారు. పోలీసులు మారరు, ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవడం లేదు అన్నారు. పక్కనే ఉన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అలవాటులో పొరపాటు అనగానే అక్కడున్న వారంతా నవ్వారు. మనకు పరదాలు అవసరం లేదని, ఇక నుంచి కట్టవద్దు అని పోలీసుల్ని లోకేష్ కోరారు. సారీ, మీరందరూ తడిచిపోయారని లోకేష్ భక్తులతో అన్నారు. అందరూ బాగున్నారా అంటూ ఆప్యాయంగా పలకరించారు. తమకు చాలా పనులు ఉన్నాయని, కుర్చీలు టేబుళ్లు ఎక్కడున్నాయని వెతుక్కోవడమే సరిపోతుందన్నారు. సార్ లోకేష్ గారు సార్ కంగ్రాట్స్ సార్ ఏ పర్దాలు కట్టారు పోలీసులు అలవాటు చచ్చిపోతున్న డిపార్ట్మెంట్ పర్దాలు కట్టారు సారీ మీరందరూ తడిచిపోయారు. చాలా పనులు ఉన్నాయిలే. కుర్చీ ఎక్కడ ఉంది, టేబుల్ ఎక్కడ ఉంది, ఎత్తుకునేదానికి సరిపోతుంది. థ్యాంక్ యూ అన్న. స్టేట్ లో మడత పెట్టాను ఇక్కడ అంతకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రులతో సమావేశం నిర్వహించి చంద్రబాబు తిరుమలకు వచ్చారు. చంద్రబాబు కుటుంబ సమేతంతో బుధవారం రాత్రి తిరుమల చేరుకున్నారు. తిరుమలలో 8 గంటల 45 నిమిషాల సమయంలో శ్రీ గాయత్రి నిలయానికి చేరుకున్నారు. ఆయన వెంట భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ వచ్చారు. బాబా ప్లీజ్
మీరు ఫోటో అయిపోయింది అంతే